మరే రంగంలోనూ కనిపించని చిత్ర విచిత్రాలు రాజకీయాల్లో మాత్రమే కనిపిస్తాయి. రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అనేవారు ఎవరు ఉండరు. కొట్లాడి కోట్లాది మందిని విభజన చేసే రాజకీయ నేతలు సభ నుంచి బయటకు రాగానే భుజం భుజం రాసుకుపోసుకొని మాట్లాడుకోవడం చూస్తూనే ఉంటాం. అలా బద్ధ ప్రత్యర్థులు ఒకే ఇంట్లో ఎవరు ఎదురైతే ఆ సీన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. తాజాగా అలాంటి రేర్ సీన్ ఒకటి నిజామాబాద్లో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బసవాపురం లక్ష్మీ నరసయ్య గృహప్రవేశం సందర్భంగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచ్చేశారు. ఇక ఈ వేడుకలో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. బీజేపీ నేతలు ఎమ్మెల్సీ కవిత పలకరించగా, కవిత రాగానే ఆమెకు నమస్కారం చేస్తూ బండి సంజయ్ పలకరించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. నిత్యం తిట్టుకునే ప్రత్యర్థులు ఒకే చోట చూసిన వారంతా అవాక్కైపోతున్నారు.